వైట్ సాస్ పాస్తా అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. వైట్ సాస్ ఫ్రెండ్స్, చాలా కమ్మగా. మనం గ్రూప్ పార్టీస్, బర్త్డే పార్టీస్ కూడా మనం రెస్టారెంట్ బుక్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను అండ్ ఫుడ్ ఇస్ రియల్లీ అఫోర్డబుల్. మిత్రమా, ఈ బాక్స్ అనేది మనకి ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారు. ఇది ఒక కుక్ వేర్ అనమాట. చూద్దాం లోపల అన్బాక్స్ చేసి లోపల ఏముందో. మనకి నీట్ గా అనమాట ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా వీళ్ళు ప్యాక్ చేశారు. వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది మిత్రమా. మీకు తెలిసిందే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది అనమాట, హై క్వాలిటీ ఉంటుంది. అందుకని మనకి ఎంత వెయిట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది కూడా నీట్ గా చేసి పెట్టారు. బాపురే, చాలా అయితే చాలా వెయిట్ ఉంది మిత్రమా. చూస్తున్నారు కదా, ఇదైతే పంపించారు మనకి మన ఛానల్లో వాళ్ళ ప్రోడక్ట్ చూపించమని. నాకు తెలిసి దీని మీద మనం డీప్ ఫ్రై ఉంటాయి కదా, ఆ ఫ్రై చేసుకోవచ్చు అనుకుంటా, తెలియదు నాకైతే. దీంట్లో కర్రీ చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా, మొత్తానికైతే చూద్దాము. ఇది న్యాచురల్ నాన్ స్టిక్ ఐరన్ కుక్ వేర్ అనమాట. దీంట్లో వండుకొని తింటే మనకి హెల్త్ అయితే బాగుంటుంది. ఇక్కడ శాంపిల్ వీడియో అనమాట, మీకు అర్థం కావడానికి కొంచెమే వేసి గ్రిల్ చేస్తున్నాను, మిగతా తినేసాను నేను. ఇలా ఈ విధంగా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే నిపుణుల పర్యవేక్షణలో ఈజీగా గ్రిల్ చేసుకోవచ్చు. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేశారంటే మన ఛానల్ ద్వారా మీకు 12% అయితే డిస్కౌంట్ వస్తుంది. మిత్రమా, మనం ఫైనల్లీ కొండాపూర్ లో ఉన్న పిజ్జా జోన్ అయితే వచ్చేసాము. గుర్తుపట్టారు కదా, నా బాల్య మిత్రుడు 8 years గా నాకు పరిచయం అనమాట. నాకు అర్థం కాలేదు. ఇదంతా కూడా మనకి కంప్లీట్ గా ఇటాలియన్ ఫుడ్ అనమాట. మన ముందు పిజ్జాస్ కానీ ఈ అన్లిమిటెడ్ బుఫేలో మనకి ఏమైతే వీళ్ళు సర్వ్ చేస్తారో అన్ని కూడా మనకి ఇటాలియన్ ఫుడ్ అనమాట, ఇటాలియన్ డిషెస్ అవి. చూద్దాము. మన ముందు అయితే పిజ్జాస్ ఉన్నాయి. ఇక్కడ అన్లిమిటెడ్ బుఫే ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు అడిషనల్ గా జిఎస్టీ అయితే యాడ్ అవుతుంది, ట్యాక్సెస్. మనం గ్రూప్ పార్టీస్, బర్త్డే పార్టీస్ కూడా మనం రెస్టారెంట్ బుక్ చేసుకోవచ్చు అండి. సో 1 week ముందు అడ్వాన్స్ బుక్ చేసుకుంటే కనుక మీకు కావాల్సినవి మేము అరేంజ్మెంట్ చేసి పెడతాము. బర్త్డే అయితే కనుక మనం బర్త్డే కూడా కాంప్లిమెంటరీ ఇస్తాము. ప్లస్ గ్రూప్ పార్టీస్ ఎక్కువ వచ్చాక 50+ ఇస్తే మనం కాంప్లిమెంటరీ ఏదైనా ఫుడ్ ఐటమ్ అనేది యాడ్ చేస్తాం అన్నమాట. 7 చీజ్ పిజ్జా ట్రై చేద్దాం. ఇందులో 7 types ఆఫ్ చీజ్ కలిపారు, అందుకని చెప్పేసి 7 చీజ్ పిజ్జా టేస్ట్ చేద్దాం మిత్రమా. సూపర్. చీజ్ ఉంది కదా, అది లోపలికంతా వెళ్ళిపోయింది అనమాట. అలా పీల్ చేసుకుంది. మన స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ ఎలా పీల్చుకుంటుంది వాటర్ని, అలాగైతే పీల్చుకుంది మనకి. మీకు తెలిసిన విషయమే కదా, ఒకటైతే మనకు ఆందో సరిపోదు అనమాట. ఒక పిజ్జా అయితే, పిజ్జానే కాదు ఏ ఫుడ్ అయినా సరే, ఒకటైతే మనకి ఆందో. ఇంకోటి తీసుకున్నాను నేను, 7 చీజ్ పిజ్జా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదబ్బా కదా. నీ షర్ట్ కూడా మామూలుగా లేదు, చాలా బాగుంది. అక్క గిఫ్ట్ ఇచ్చిందా బ్రో? వీడి మొఖానికి సిగ్గు కూడాను. అవును, సూపర్ గా ఉంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను అండ్ ఫుడ్ ఇస్ రియల్లీ అఫోర్డబుల్. సో దిస్ ఇస్ మై 3rd or 4th time ఇక్కడ రావడం. అండ్ ద అంబియన్స్ అండ్ ద సర్వీసింగ్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ దిస్. హాయ్ ఫ్రెండ్స్, నేను 2nd time రావడం. వీళ్ళది బంజారా హిల్స్లో కానీ ఇంకో బ్రాంచ్ ఉంది. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు ఈసారి ఇక్కడికి రావాలని మేము ప్లాన్ చేసుకొని మరీ వచ్చాము. ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది. ఫుడ్డీస్కి బాగా బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ. మనం కొరికే ప్రతి బయటకు కూడా మనకు అది అరోమా ఉంటుంది కదా, ఈ పిజ్జాలో యాడ్ చేసిన చీజ్ అదైతే మాత్రం తగులుతుంది. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు మిత్రమా. ఇది ట్రై చేద్దామా బాబురు? గార్లిక్ స్టఫ్డ్ బ్రెడ్ అనమాట. ఇది బ్రెడ్ ఒకసారి తీసుకో బాబు. ఇంకోటి ఏమన్నా సరిపోద్దా? ఒకటి చాలా. మామూలుగా మనకి పిజ్జాస్ తినేటప్పుడు ఎక్కడైనా సరే వితౌట్ స్టఫ్డ్ మనకి గార్లిక్ బ్రెడ్ అయితే ఉంటుందన్నమాట. ప్లెయిన్గా ఉంటుంది చెప్పాలంటే. ఇక్కడ మనకి స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ అయితే మనకి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. టేస్ట్ చేద్దాము. మనం దీంట్లో చీజ్ స్టఫ్ వేసుకోవాలన్నా. బాగుంది మిత్రమా ఇది.
ఎవరైనా బాత్రూమ్ ఇరుక్కపోయిందా? ఎందాక నుంచి ఎవరో ఒకటే సౌండ్స్, బాత్రూమ్ లో ఇరుక్కుపోయి డోర్ కొట్టినట్టుగా. ఇక్కడ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది అండ్ వీ కెన్ టెల్ ఆల్ ద పీపుల్ టు కమ్ అండ్ విజిట్. ఒకసారైనా తినాలి. వెజ్లో చాలా బెస్ట్ యాక్చువల్లీ, విత్ ఎ గుడ్ అఫోర్డబుల్ ప్రైస్, కంప్లీట్గా వెజ్. టమాటా ఒక్కొక్క పిజ్జా ఒక్కో టైప్ తిరిగిపోతుంది అసలు. చూద్దాం ఈ పిజ్జా ఎలా ఉంది. మిత్రమా మనం తినేసాం కదా, 2 టైప్స్ ఆఫ్ పిజ్జా తినేసాం. నెక్స్ట్ మన ముందు మిత్రమా టాకో పన్నీర్ అయితే ఉందన్నమాట. ఇది చూడటానికి మనకి సమోసా ఉంటుంది చూసావా, సమోసా ఆ టైప్ ఆఫ్ ఆ టైప్ లో ఉందన్నమాట, సమోసా లాగా. బట్ చూడండి ఇలా తీసుకో బాబు, ఇలా పెట్టు హ్యాండ్. ఓకే, ఇలాగంటే మన నోట్లో ఇది తీసుకో. మన మోమోస్ ఉంటాయి కదా, కొంచెం మోమోస్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. మీరు దీన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మిత్రమా. ఈ టాకోస్, స్టఫ్డ్ టాకోస్ అనమాట. దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇది వచ్చేసి ఇటాలియన్ పిజ్జా జోనే, కాకపోతే మనకి మెక్సికన్ పిజ్జా కూడా వీళ్ళైతే ఇస్తూ ఉన్నారు మనకైతే. ఇదే మెక్సికన్ పిజ్జా అనమాట. ఇక్కడ మనకి ఏ పిజ్జా ట్రై చేయకపోయినా సరే మక్కని చీజ్ పిజ్జా ఇది మాత్రం మీరు ట్రై చేయండి మిత్రమా. ఇది స్పెషల్ అంటున్నారు ఇక్కడ వీళ్ళ స్పెషల్ అనమాట మక్కని చీజ్ పిజ్జా అనేది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆసమ్. ఇది బాగుంది, ఇది బాగాలేదని ఏదీ లేదు. అన్నీ చాలా రుచికరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది పన్నీర్ చిల్లీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకు డ్రింక్స్ వచ్చేసి అన్లిమిటెడ్, కోక్, థమ్స్ అప్ రెండే ఉంటాయి. ఎందుకు వదిలిపెట్టడం, అది కూడా ట్రై చేద్దాం తప్పదు. మన థమ్స్ అప్ కూడా వచ్చేసింది. మనకి డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్. ఏమిలే కూర్చొని ఆ ఫుడ్ తింటూ ఉంటే వచ్చేది మొత్తం మనకు సమ్మర్. ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది అనుకోండి, వేరే విషయం. ఆ సమ్మర్లో మనకి ఇవైతే ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి డ్రింక్స్ అనేది. ఏ మిత్రమా బాబు, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మినిమం ఒక్క డ్రింక్ తాగని ఇంటికి రారు. మిత్రమా పిజ్జా తింటూ ఏదైనా ఒక సాఫ్ట్ డ్రింక్ మన చేతిలో ఉండి అది తాగుతూ ఉంటే ఇంకా ఏమో చెప్పండి. ఇవి వచ్చేసి మనకి చీజ్ బాల్స్ మిత్రమా. ఇవి టేస్ట్ చేద్దాం. ఇవి కూడా టొమాటో సాస్ ఉంది కదా, అది వేసేసుకొని తీసుకుంటే టేస్ట్ బాగుంది. మనం ఇప్పుడు తీసుకున్నాం కదా పిజ్జాస్ అను, స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్ ఇలాంటివి, వెట్ మంచూరియన్ ఒకటి, అదే డ్రై మంచూరియన్ ఇలాంటి తిన్నాం కదా, అవైతే బాగున్నాయి మిత్రమా. ఇక మనం మెయిన్స్లో అక్కడ మెయిన్ కోర్స్ ఉంది కదా, అవైతే పెట్టేసుకున్నాం ముందుగానే మేము. వెట్ మంచూరియన్ ఒకటి, ఇది పాస్తా కదా, పాస్తా ఒకటి, దాంట్లో బిర్యానీ ఒకటి, ఫ్రైడ్ రైస్ ఒకటి, అలాగే నూడిల్స్ అయితే ఉన్నాయి మనకి, గార్లిక్ నూడిల్స్ అయితే ఉన్నాయి. ఇవి టేస్ట్ చేద్దాము, ఒకసారి ట్రై చేద్దాము ఫ్రైడ్ రైస్. ఇక అలాగే వాటితో పాటు మనకి మెయిన్స్లో మనకి శాండ్విచ్ ఉంటుంది, పప్పాయ, వాటర్ మెలన్ ఇవైతే ఉన్నాయి. దాంతోపాటు స్వీట్ కార్న్ చీజ్ మన సలాడ్ ఉంది. బాబురో శాండ్విచ్ నేను ఈ సైడ్ కొరుకుతాను, పక్క కొరుకుతా. మనోడు అనమాట. ఇదని జర్నీలో ఉన్నప్పుడు తినడానికి ఏదైనా ఇచ్చామనుకోండి, అసలు వెనక ఉన్నారా, ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా అన్నట్టు తింటాడు అనమాట. అంటే గుర్తుండదు మనోడికి, ఇక తింటానే ఉంటాడు కూర్చొని మాకు పెట్టకుండా వెనక. మేము వెనక చాలా చూస్తూ ఉంటాం, ఇస్తాడా లేదా తింటానా మాకు అని చెప్పేసి.
ఇక్కడ ఒక మంచి విషయం మిత్రమా, మన దాదాపుగా క్యారెట్ సలాడ్ బయట అనేది దొరకదు మనకి, అంటే దొరుకుతుంది తక్కువ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఇక్కడైతే మనకి క్యారెట్ సలాడ్ కూడా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి విషయం అనమాట, క్యారెట్ సలాడ్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సూప్ అయితే అవైలబుల్లో ఉంది. బాగుందా ఒకటి మొత్తం మిత్రమా. షాపూర్లో ఉన్న పిజ్జా జోన్లో మన బ్లాగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా మేము ఏవైతే తీసుకున్నామో స్టార్టర్స్ కాడి నుంచి మెయిన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్నీ అయితే బాగున్నాయి. నీకు బాబురో ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం మిత్రమా. ఈ వీడియోలో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా రండి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రండి. కొండాపూర్లో చాలా ఈజీ అనమాట లొకేషన్, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని మెయిన్ రోడ్లో ఉంటుంది ఈ పిజ్జా జోన్ అనేది. ఇక్కడ అందరూ వస్తూ ఉన్నారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి. మీరు కూడా రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వస్తే మాత్రం మీరు ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నువ్వు చెప్పు బ్రో, నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఒక పిజ్జా కార్నర్కి వెళ్తాము. అక్కడ మనం ఒక్క పిజ్జా ఆర్డర్ ఇస్తే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? మనకి 500 రూపీస్ మినిమం. కానీ ఇక్కడ మనకి 399 రూపీస్కే అన్లిమిటెడ్. చెప్పు ఎడిటింగ్లో మొత్తం లేపేస్తా. ఇందులో అదే మిత్రమా, వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఇంకా ముందు కూడా వ్లాగ్స్ చేస్తాం మేము కలిసి. ఇక మా పోరాటం ఆగదు, మీకోసం మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, మన తిండిపోతుల సంఘాల కోసం. ఏ మిత్రం, ఏ బాబురు? అంతే బ్రో, మేమైతే మాత్రం మా పోరాటం ఆపం. ఇలా రెస్టారెంట్లో పడతానే ఉంటాం, పడి తింటానే ఉంటాం, మన తిండిపోతులకు చూపిస్తూనే ఉంటాం. మీకోసం మా పోరాటం అయితే ఆగదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మా పోరాటాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళండి మిత్రమా. ఇక ఇది వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.